పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నువ్వు చెప్పింది నిజమేనయ్యా. కాని నీకేదైనా జరిగితే మేమందరం భయపడతామన్న విషయం కూడా ఆలోచించాలి కదా. ఆ గుడిని మనల్ని రక్షిస్తోంది ఆ నాగమ్మే. మన ఇంటి ఇలవెల్పు ఆ నాగమ్మే నీ మీద పగబట్టిందంటే నిన్నెవరు కాపాడగలరు? అందర్నీ కాపాడే నాగమ్మే నిన్ను చంపేస్తాను అని శపథం చేసిందంటే నాగమ్మ తన శపథాన్ని వెనక్కి తీసుకోదు తమ్ముడు. నువ్వు భైరవి మెల్లో కట్టిన మంగళసూత్రమే ఈ రోజు నిన్ను నాగమ్మ చంపకుండా కాపాడింది. ఈ రోజు నిన్ను చంపకపోయినా తర్వాత నిన్ను ఏం చేస్తుందోనని భయంగా ఉంది అర్జున్. ఆ సంజీవమణిని దొంగిలించింది ఎవరో తెలుసుకోవాలని నాగమ్మ ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉంది. అది నువ్వే అని తెలిసిన తర్వాత నిన్ను చంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది నాగజాతి లక్షణం. మంగళసూత్రాన్ని తిరిగి తీసుకురాకపోతే తనని తాను దహించుకుంటానని నాగమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఇచ్చిన మాట కోసం చావడానికైనా సిద్ధపడ్డ నాగజాతి పగ ప్రతీకారాల కోసం ఏమైనా చేస్తాయి, ఎంతకైనా తెగిస్తాయి బావా. నాగమ్మ నిన్ను చంపాలన్న ప్రతీకారాన్ని వదలకపోతే మీ ఇద్దరి జీవితం ఏమైపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది బావా. ఆ నాగమ్మ ప్రతీకారం గురించి మీరెవరూ భయపడాల్సిన పనిలేదు. కొద్ది నిమిషాల వరకు బావది నాది బావమరదళ్ల సంబంధం మాత్రమే. ఈ తాళి బావ నా మెళ్ళో కట్టిన తర్వాత మాది భార్యాభర్తల సంబంధంగా మారింది. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఏ ఆడదైనా తాళి కట్టిన భర్తనే దైవంగా సర్వస్వంగా భావిస్తుంది. నా భర్తని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఆఖరికి నేను పూజించే ఆ దేవతనైనా ఎదిరిస్తాను. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.